ఇకపోతే యుద్ధం, పశ్చిమాసియాకు సంబంధించి యుద్ధం భయంకరంగా ఉండబోతుంది. 7వ తేదీ అంటే మంగళవారం రాత్రి ఏదైతే ఇంకా ఇరాన్ నాగరికత క్లోజ్, వరల్డ్ మ్యాప్లో ఇరాన్ అనేది ఇంక ఉండదు. ట్రంప్ వ్యాఖ్యలు ఇవన్నీ చూసి ఏం జరుగుతుంది దినదిన ఉత్కంఠ నేపథ్యంలో ఒక్కసారిగా మరలా ట్రంప్ చూసారా, నిన్నే మనం వార్తలు అనుకున్నాం, నేను 3 లెక్కేటలోపు నువ్వు నాకు అది తెరవకపోతే నీ బాంబు పేల్చేస్తా, 1, 2, 2.2, 2.3, ఇలా ఎందుకు 3 అనేవచ్చు కదా, అండు వీడికి నష్టమే వాడికి ఇబ్బంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక వార్త మనం హల్చల్ జరుగుతుంది. ఇరాన్కు మరో 2 వారాల గడువు, డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం. ఒకవైపు మీకు పోన్లే అని చెప్పి సీజ్ఫైర్ ప్రకటిస్తే వాళ్ళు మేమే గెలిచాం, మీరు మాతో యుద్ధం భయపడి పారిపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు, మీరు అంత పెద్ద దేశం కూడా మమ్మల్ని ఏమి చేయలేరు, మా ఆంక్షల్ని కొనసాగిస్తాం, అదే మా ఆంక్షలు ఎత్తేయండి, హార్మూజ్పై మాదే గ్రిప్ ఉంటుంది, మీరు ఏం చేసుకుంటో చేసుకోండి అని వాళ్ళు ఒకవైపు బేరాలు పోతున్నారు ఇరాన్ వాళ్ళు. మరోవైపు ట్రంప్ అమెరికా ఇరాన్ మధ్య కొనసాగిన ఉద్రిక్త నేపథ్యంలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. హార్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్కు అమెరికా మరో 2 వారాలు గడువు ఇచ్చారట. సో మీరు దీనివల్ల ఇంకా వాడు ఏం భయపడతాడు, అమెరికాయే భయపడి వెనక్కి వెళ్తుందనే ఫీలింగ్లో వాడు వెళ్ళిపోతాడా లేదా? వెళ్ళిపోయాడు, ఆల్రెడీ మొండివాడిగా తయారయ్యాడు ఇరాన్ వాడు. అలాగే ఇక్కడ ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి, ఇరాన్ కూడా ఒప్పుకుందంట. ఇరాన్ ఒప్పుకుందని ఒకవైపు ట్రంప్ ట్రూత్ ద్వారా చెప్తున్నాడు. మేము పోనీలే, ఎందుకు ప్రపంచంలో ఇరాన్ నాగరికత కనుమరుగైపోతుంది, ఇంకా దీనికి స్మాష్ అయిపోతుంది అనుకున్న నేపథ్యంలో ఈ విధంగా మొన్న 2 రోజులు గడువు ఇచ్చారు. ఏది సోమవారం రాత్రికి అన్నారు, అంటే 6వ తేదీ, అది కాస్త 24 గంటలు పొడిగించి 7వ తేదీ అన్నారు. ఇప్పుడు ఆ 7వ తేదీది కాస్త మరో 2 వారాలు, అంటే 21 వరకు మళ్ళీ ఏం చేయము, గడువుకు యుద్ధానికి బ్రేక్ ఇచ్చాము అని ఒక స్టేట్మెంట్. ఇదిలా ఉంటే వీడిని యుద్ధ మేఘాలు అనే దాని మీద ఒక వేరే వార్త ఒక హల్చల్ చేసింది. ఇక్కడ వీడిని యుద్ధ మేఘాలకి ఎలా రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇక్కడ ముజ్తబా ఖమేనీ, అంటే ఖమేనీ కుమారుడు ఆ సుప్రీం కమాండర్ అయిన తర్వాత ఆయన మీద రకరకాల వార్తలు వినిపించాయి. ఆయన కూడా గాయాలు పాలయ్యాడు. ఎక్కడో ఒక కోసా అనే ఒక ప్రాంతంలో, అక్కడ సియాలు ఎక్కువగా ఉండే ప్రభావం ఉండే ఆ ముస్లిం ఏరియాలో పవిత్రంగా భావిస్తారు, అక్కడ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడని కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన లేదు బాగానే ఉన్నాడనే రీతిలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది యుద్ధానికి ముగింపు కాదు, ముజ్తబా ఖమేనీ. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ యుద్ధాన్ని ముగింపు కాదని స్పష్టం చేశారు. అంటే వీళ్ళు కూడా ఒక విధంగా ట్రంప్ ఏం చెప్పాడంట, ఎట్టకేలకు మీరు ఏంటది పాకిస్తాన్ వల్లే మేము కాల్పుల విరమణ చేస్తున్నామని చెప్పి ట్రంప్ పాకిస్తాన్ క్రెడిట్ ఇచ్చాడండోయ్. క్రెడిట్ ఇచ్చాడంటే పాకిస్తాన్కి వెనక నుంచి ఏదో పీకుతాడు. నెక్స్ట్ చూద్దాం అది కూడా. ఇకపోతే కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ముజ్తబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా చదివి వినిపించింది. ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు, మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు ఏ విధంగానే దురాక్రమణకు పాల్పడితే పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తామని పేర్కొన్నారు. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీం నేత ఆదేశించినట్టు వెల్లడించింది. పాక్ ప్రధాని షెహబాజ్ ప్రతిపాదన మేరకు 2 వారాల కాల్పులు విరమణ అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చెప్పాను కదా, ఇక్కడ ఏదో పాక్ క్రెడిట్ ఇచ్చిందంటే నెక్స్ట్ ఏదో ఉంది, చూద్దాం రాబోయే. దీంతో 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఈ గడువు ఉపయోగపడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇస్లామాబాద్లో చర్చలు జరిగాయి అని కూడా ఒక వార్త ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షహబాజ్ పిలుపునిచ్చారు. ఈ నెల 10న ఇస్లామాబాద్కు రావాలని ఇరు దేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ప్రత్యక్ష చర్చల గురించి సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంది. చూద్దాం మరి, అమెరికా మధ్యవర్తం మాకు అవసరం లేదని ఇదే ఇరాన్ ఒకప్పుడు ప్రకటించింది. ఇరాన్ ముజ్తబా ఖమేనీ కూడా మా వేలు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉంది, మేము ఏవైతే ఆంక్షలు పెట్టామో ఆ ఆంక్షలు మీరు ఒప్పుకోవాలి, హార్మూజ్పై జీవితకాలం మేమే దాని మీద పెత్తనం చెలాయిస్తాం, మా మీద పెట్టిన ఆంక్షలను తీసేయాలి, యుద్ధానికి జరిగిన నష్టానంతా భరించాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. వీళ్ళు చావగచ్చినా కూడా ఇంకా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మొండిగా తయారయ్యారు. అమెరికా కూడా ఎంత నష్టం జరిగినా కూడా దాని మీద గ్రిప్ సంపాదించాలని ఆ గార్గ్ అనే
దీవి మీద ఇప్పటికే పట్టు సాధించింది. ఈ హార్మూజ్ మీద కూడా పట్టు సాధించే క్రమంలోనే అమెరికా దుందుడుకు స్వభావంతో ముందుకెళ్తోంది. మొత్తం మీద ఈ ప్రక్రియలో పాకిస్తాన్ మధ్యవర్తి మాకేం అవసరం లేదని కూడా చెప్పారు. అయినా పాకిస్తాన్కి అమెరికా క్రెడిట్ ఇవ్వడం ఇప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్యంగా చూస్తుంది. నిజంగా పాకిస్తాన్ ఇంత సాహసం చేసిందా? ఇటు ఇరాన్ని అటు అమెరికాను ఒప్పించగల దమ్ము సత్తా పాకిస్తాన్కి ఉందా అంటే ప్రశ్నార్థకమే.